కొన్నిసార్లు సినిమా కంటే అందులో ఉన్న ఒక పాయింట్ మనల్ని బాగా ఎగ్జైట్ చేస్తుంది. అలా ఎగ్జైట్ చేసిన సినిమా 'ప్రసన్నవదనం'. ప్రతి సినిమాతో కొత్తగా ప్రయత్నిస్తూ ప్రేక్షకులను చేరువవుతున్నాడు సుహాస్. 'ప్రసన్నవదనం'లో కూడా ఇదే చేశాడు. సుహాస్ ఉన్నాడు కాబట్టి డిసప్పాయింట్ అవ్వడం నమ్మకంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వచ్చినట్టుగా న్యాయమైతే చేశాడు. పాయింట్ చాలా ఎగ్జైట్ చేసింది. ఫేస్ బ్లైండ్నెస్ అనే కాన్సెప్ట్తో చాలా కొత్తగా అనిపించింది. సొంత మొహం కూడా గుర్తుపట్టలేని ఒకడు మర్డర్ కేసులో ఎలా ఇరుక్కున్నాడు, ఆ మర్డర్ కేసు నుంచి ఎలా బయటపడ్డాడు అనేది సినిమా కథ. ఒక యాక్సిడెంట్లో అమ్మానాన్నలు పోగొట్టుకుంటాడు మన హీరో. అదే ప్రమాదంలో తనకి ఫేస్ బ్లైండ్నెస్ అనే అరుదైన సమస్య వస్తుంది. దీనివల్ల మొహాన్ని గుర్తుపట్టలేకపోతాడు సూర్య. అదే సమయంలో ఆయన జీవితంలోకి ఆద్య అంటే హీరోయిన్ వస్తుంది. ఆమెతో ప్రేమలో పడ్డం సూర్య అంతా సవ్యంగా జరుగుతుంది. ఈ జరుగుతున్న సమయంలో ఒక మర్డర్ కేసులో సూర్య ఇరుక్కుంటాడు. మొహాన్ని గుర్తుపట్టలేడు కాబట్టి అతనికి కొంతమంది ఆ కేసులో ఇరికించాలని చూస్తారు. ఈ మర్డర్ కేసు నుంచి బయటపడడానికి మన ఎస్బి వైదేహి రాశిసింగ్ సూర్యకి ఎలాంటి సాయం చేస్తుంది. కథ ముందుకెళ్లే కొద్దీ ఎక్కడ ట్విస్టులు అక్కడ బయటపడుతూ ఉంటాయి. ఫేస్ బ్లైండ్నెస్తో హీరో పడే ఇబ్బందులు స్టార్టింగ్ అరగంట ఎంటర్టైన్మెంట్తో బాగా చూపించాడు డైరెక్టర్. కానీ దానివల్ల వచ్చే సమస్యలు, ఇరుక్కుంటే ఏమవుతుంది అనేది తర్వాత చూపించాడు. ఫేస్ బ్లైండ్నెస్ అనే కాన్సెప్ట్ లేకపోతే ఇది యాక్చువల్లీ రొటీన్ కథ అవుతుంది. కానీ దాన్ని ఎంగేజింగ్గా చెప్పాడు దర్శకుడు. కాన్సెప్ట్ కొత్తగా ఉండడంతో సినిమా కూడా మెప్పించింది. అందరూ బాగా వెళ్ళి చూసి వచ్చారు. ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ కాన్సెప్ట్ ఇంకా బాగా తీయొచ్చేమో నా డౌట్ అనిపించింది. సో మీరు కూడా మూవీ చూసి ఎలా ఉందని నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.